హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన Realme 11X 5G మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు అసలు ఈ మొబైల్ వచ్చిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో రియల్మీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా యూనిక్ డిజైన్తో తీసుకుని రావడం జరిగింది. బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్లో మనకి స్మైలీ లుక్ని అయితే వీళ్ళు ఇన్సెట్ చేశారు. చూస్తానికి చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మోడల్ మనకి బాక్సీ ఫినిషింగ్తో తీసుకొని రావడం జరిగింది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, పర్పుల్ అండ్ బ్లాక్. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బన్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. ఈ మొబైల్ థిక్నెస్ కూడా జస్ట్ 7.89 mm థిక్నెస్తో తీసుకొని రావడం జరిగింది. అండ్ వెయిట్ కూడా మనకి జస్ట్ 194 grams వెయిట్ అయితే ఉంటుంది. మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బ్యాలెన్స్డ్గా చేశారు. ఎక్కువ వెయిట్ అయితే మీకు అనిపించదు. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.72 inches FHD ప్లస్ IPS LCD స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో 240 Hz టచ్ శాంపింగ్ రేట్తో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొని రావడం జరిగింది. డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనకి డ్రాగన్ టెలిగ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే మనకి L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా మనం చూడొచ్చు. అండ్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 515 Hz పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో అయితే ఈ డిస్ప్లేని తీసుకొని రావడం జరిగింది. అంటే డైరెక్ట్ సన్లైట్లో కూడా మనకి చాలా బ్రైట్గా అయితే డిస్ప్లే కనిపిస్తుంది. ఓవరాల్గా బిలో 15K బడ్జెట్లో మీకు ఈ డిస్ప్లే మంచి ఎక్స్పీరియన్స్నే కలిగిస్తుంది. ఎందుకంటే మనకి బిలో 15K బడ్జెట్లో 5Gలో సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వకపోయినా కానీ మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొని వచ్చారు. అండ్ డిస్ప్లే చుట్టూతో ఉన్న బెజల్స్ కూడా మనకి ఈవెన్ చాలా తక్కువ అయితే కనిపిస్తున్నాయి. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి 91.4% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. చూస్తానికి మూవీ లవర్స్కి చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఈ డిస్ప్లే అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇవ్వగలదు. ఇంక ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి కొత్త ప్రాసెసర్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్తో తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, 5G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఆన్సర్తో స్కోర్ చూసినట్లయితే దగ్గర 3,50,000 స్కోర్ అయితే చేసింది. ఇందులో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. BGMI మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 40 FPS హ్యాండిల్ చేయగలదు. బట్ ఇటువంటి పెద్ద గేమ్స్ని మీరు ఆడుతున్నప్పుడు మీడియం గ్రాఫిక్స్లో సెట్ చేసి అయితే గేమ్స్ ఆడుకోండి. ఎందుకంటే ల్యాగ్ ఇష్యూస్ అయితే మీకు ఉండవు. అండ్ డే టు డే యూసేజ్కి మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఈ ప్రాసెసర్లో ఏదైనా మైనస్ ఉంది అంటే జీరో సెన్సార్ అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వట్లేదు, కొంచెం డిలే అయితే అవుతుంది. ఇదైతే ఈ మొబైల్ని కొనే ముందు ఖచ్చితంగా మీరు జీరో ప్లేయర్ అయితే ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ నార్మల్ డే టు డే యూసేజ్కి మల్టీ టాస్కింగ్కి ఈ ప్రాసెసర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్, ఎటువంటి ఇబ్బంది అయితే కలిగించదు. అండ్ ఈ మొబైల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. మనకి ఇందులో 2 వేరియంట్స్తో ఈ మోడల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. 6GB 128GB 14,999 రూపాయలు, అలాగే 8GB 128GB 15,999 రూపాయల ప్రైస్లో అయితే తీసుకొని వచ్చారు. మనకి ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న టైంకి అయితే ప్రజెంట్ కార్డ్ డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు. కానీ ఫ్యూచర్లో ఎటువంటి ఫెస్టివల్ సేల్లో అయినా ఖచ్చితంగా 1000 to 1500 వరకు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. బట్ ఎప్పుడు మీరు మొబైల్ పర్చేస్ చేసేటప్పుడైనా కార్డ్ డిస్కౌంట్ని అయితే మీరు మిస్ అవ్వకండి. కార్డ్ డిస్కౌంట్ని అయితే యూజ్ చేసుకోండి. మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్లో అయితే కార్డ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ని అడగండి. అలాగే ఈ మొబైల్ మనకి 9 5G బ్యాండ్స్ని సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు 6GB ర్యామ్ తీసుకుంటే ఇంకొక 6GB వరకు, అండ్ 8GB ర్యామ్ తీసుకుంటే ఇంకొక 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకునే అవకాశం కూడా ఇందులో అవైలబుల్ ఉంది. బట్ మీరు 6GB తీసుకున్నా 8GB తీసుకున్నా బస్ సరిపోతుంది. మీరైతే ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి ఉంచుకోండి. ఇది నా వరకు మీకు ఇచ్చే సజెషన్. దానివల్ల మీ స్టోరేజ్ అయితే తగ్గుతుంది. మీ స్టోరేజ్ నుంచే ఈ స్టోరేజ్ని యూజ్ చేసి మీకు కన్వర్ట్ చేసి ర్యామ్లో అయితే కనిపిస్తుంది. దీనివల్ల మీకు పెద్దగా యూజ్ అయితే ఉండదు. అలాగే ఇందులో మనకి త్రిబుల్ స్లాట్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీరు డబల్ సిమ్తో పాటు SD కార్డ్ యూజ్ చేసి 2 TB వరకు మీరు స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే
ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ విత్ 10x జూమ్తో తీసుకొని వచ్చారు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకొని రావడం జరిగింది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ని యూజ్ చేసి కనుక మీరు డే లైట్ కండిషన్లో ఫొటోస్ తీసుకుంటే చాలా మంచి పిక్చర్స్ వస్తున్నాయి. హెచ్డిఆర్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రైట్ షాట్స్ని కూడా ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. కాకపోతే లో లైట్ కండిషన్లో మనకి ఫొటోస్ ఎక్కువ ఓవర్ బ్రైట్ అయితే అవుతున్నాయి. మనకి స్కిన్ టోన్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి కూడా మనకి డే లైట్ కండిషన్లో మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రైట్ షాట్స్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి చాలా బాగుంది. బట్ లో లైట్ కండిషన్లో 8 మెగాపిక్సెల్ నుంచి మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ వీడియో అయితే స్టెబిలిటీ ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 33V ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 0 to 100% మనకి దగ్గర 1 hour 20 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మీరు నార్మల్ యూజర్ అయితే 1 full వర్క్ ఉండే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా హెవీ యూజర్ నాన్ స్టాప్ యూజర్ అయితే 6 to 7 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. నేనైతే చెక్ చేశాను. ఇంకా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ Realme 4.0 మీద వర్క్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ఇస్తున్నారు. సాఫ్ట్వేర్లో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి యాప్ని క్లోన్ చేసుకోవటం, యాప్ని లాక్ చేసుకోవటం, లేదంటే యాప్ని హైడ్ చేసుకోవడం, ఇటువంటి ఫ్యూచర్స్ కూడా మనకి అన్ని అవైలబుల్ అయితే ఇందులో ఉన్నాయి. ఇంకా ఇందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓడైలర్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు అవతల వ్యక్తికి తెలియకుండా మీరు కాల్ రికార్డింగ్ అయితే ఈ ఓడైలర్ ద్వారా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కొనొచ్చా అంటే నా యూసేజ్లో 2 నెగిటివ్ థింగ్స్ని అయితే నేను అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నైట్ టైం ఫొటోస్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. నైట్ టైం ఓవర్ బ్రైట్ అయితే అవుతుంది. స్కిన్ టోన్ కూడా మనకి చేంజ్ అవుతుంది. అండ్ BGMI గేమ్ ఆడుతున్నప్పుడు ముఖ్యంగా జీరో సెన్సార్ అయితే మనకి అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. చాలా డిలే అయితే అవుతుంది. ముఖ్యంగా మీకు ఈ 2 ప్రయారిటీసే మెయిన్ ఉంటే మీరు మొబైల్ కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే మీరు స్కిప్ చేయండి. ఇవి 2 అయితే అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వటం లేదు. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఈ మొబైల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, Realme 11X బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే మెన్షన్ చేశారు. ఫటాఫట్ లేట్ చేయకుండా బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసిన వెంటనే మనకి బాక్స్లో డేట్ టు లీప్ అని మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని యూజర్ మాన్యువల్ అండ్ కేసును కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ని పక్కన పెట్టేస్తే బాక్స్లో మనకి ఛార్జర్ కూడా ఇస్తున్నారు, 33V ఫాస్ట్ ఛార్జర్. ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ స్మైలీ లుక్తో అయితే తీసుకొని వచ్చారు. చూస్తానికి చాలా బాగుంది. కాకపోతే మిడిల్లో కెమెరా సెటప్ని ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది. మనకి లెఫ్ట్ సైడ్కి అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ కెమెరా బంప్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంది. మనకి కెమెరా చుట్టూతా ఒక రింగ్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాటంలో మనకి రియల్మీ అని కూడా వీళ్ళు బాటంలో రియల్మీ అని మెన్షన్ కూడా చేశారు. ఓవరాల్గా బిల్ క్వాలిటీ కూడా బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బోర్డ్ అయినా ఓకే స్ట్రాంగ్గానే ఉంది. అండ్ బాక్స్లో కేస్ కూడా ఒకసారి వేసి చెక్ చేద్దాం. ఎందుకంటే గ్రే కలర్ కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. మనకి బాక్స్లో కేస్ వేసి యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి డిజైన్ అయితే పాడవుతుంది. బట్ ప్రొటెక్షన్ అయితే మనకి మొబైల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా కేస్ అయితే యూజ్ చేయాలి. ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం హెవీ అయితే అనిపిస్తుంది. ఇంక ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ మనకి పవర్ ఆఫ్ అని బట్నే ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. అండ్ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో మనకి ఈ మోడల్ని తీసుకొని రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే కనిపిస్తుంది. ట్రిపుల్ స్లాట్ని ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ఏ టైమ్ డ్యూయల్ సిమ్ అండ్ SD కార్డ్ యూజ్ చేసి 2TB వర్క్ మెమరీని స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు. అండ్ బాటంలో మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టాప్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే టాప్లో ప్రొవైడ్ చేశారు. ఒకసారి మొబైల్ బూట్ చేసి సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. మీలో ఈ మొబైల్ని యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నేను కూడా తెలుసుకుంటాను.
ఫ్రెండ్స్ రియల్మీ 11X 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. టచ్ అయితే చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది, ఎందుకంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి. కాకపోతే మనకి బ్లోట్వేర్ అయితే చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ అయితే అయి ఉంది. మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకొని మీ మెమరీని అయితే ఫ్రీగా అయితే ఉంచుకొని స్టోరేజ్ కలిసి వస్తుంది. మీరు కనుక టాప్లో రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మ్యాక్సిమం మినీ స్పెసిఫికేషన్ చాలా వరకు టాప్లోనే మనకి షార్ట్ కట్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి Realme UI 4.0 మీద రన్ అవుతుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరేజ్ కూడా 128GB 18GB అయితే స్టోరేజ్ అయితే తీసుకుంది. అండ్ మనకి 8GB ర్యామ్ తీసుకుంటే ఇంకొక 8GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా చేసుకోవచ్చు. బట్ నా వరకు అయితే ఎనఫ్. మీరు 6GB తీసుకున్న 8GB తీసుకున్న ర్యామ్ అయితే ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవద్దు, ఈ ర్యామ్ అయితే సరిపోతుంది. ఇంకా Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనకి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక ఈ మొబైల్ని కొనే ఆలోచన ఖచ్చితంగా 2 థింగ్స్ని అయితే మీరు మైండ్లో ఉంచుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి నైట్ టైం ఫొటోస్ అంత పర్ఫెక్ట్గా అయితే ఇందులో రావట్లేదు, ఓవర్ బ్రైట్ అయితే పిక్చర్స్ వస్తున్నాయి. అండ్ స్కిన్ టోన్ కూడా మనకి చాలా వరకు చేంజ్ అవుతుంది. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మనకి స్టెబిలిటీ అయితే ఉండదు. అలాగే మీరు పబ్జీ గేమర్, బీజిఎంఐ లవర్ అయితే, బీజిఎంఐలో ముఖ్యంగా జీరో ప్లేయర్ అయితే అయితే కొంచెం డిలే అయితే అవుతుంది. ఈ 2 థింగ్స్ని అయితే మీరు మైండ్లో అయితే మొబైల్ కొనే ముందు అయితే పెట్టుకొని మిగతా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ముఖ్యంగా రియల్మీ లవర్స్కి బిలో 15K వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా నాకు మీ హెల్ప్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఖచ్చితంగా నేను మీకోసం చేస్తూనే ఉంటాను. బై నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఖచ్చితంగా Realme 11 5G కూడా వీడియో చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్.